పుత్రా, నీలోని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించు. అది నీకు నిజమైనటువంటి బలము. నీవు నిన్నే తక్కువ అంచనా వేసుకున్నావంటే అది కేవలం ఒక తాత్కాలిక అలజడి మాత్రమే. నీ హృదయంలో నిమిడి ఉన్నటువంటి శక్తి నీకు అద్భుతమైన బలాన్ని కలిగిస్తుంది. గతం నిన్ను గాయం చేసి ఉండవచ్చు. అది నీకు నేర్పిన పాఠం వంటి మార్గదర్శక ప్రారంభం మాత్రమే. నీ కళ్ళ వెంబడి నుండి కారిన కన్నీళ్లు ఇప్పుడు అవి ముత్యాలుగా మారుతాయి. ప్రతి దుఃఖమైన అనుభవం నీ ఆత్మను మెరుగుపరుస్తున్న స్వర్ణంలా తయారు అవుతోంది. పుత్రా, నీ కష్టం త్వరలోనే తొలగిపోతుంది. అది పూర్తి అయ్యి సరికొత్త సుఖదాయక అధ్యాయంగా ప్రారంభమవుతోంది. ఆనందం, విజయము, శాంతి మరియు ప్రేమ ఇవన్నీ నీ జీవితంలో ప్రవహిస్తాయి. ఇది యథార్థం. కాబట్టి పుత్రా, నీవు ధైర్యంగా ఉండి నీ మనస్సును విశ్రాంతిని చేయి. నా ఆశీర్వాదం నీతోనే ఉంది. పుత్రా, నీ అడుగులు ధైర్యానికి, నీ మనస్సు విశ్వాసానికి దారిచూపు. నీ జీవితంలోని ప్రతి రాత్రి, ప్రతి కన్నీళ్లు ఒక కొత్త పాఠంగా మార్చి నీ అనుభవాలను ప్రకాశవంతం చేయి. నేను నీతోనే ఉన్నాను. పుత్రా, నీవు బలహీనమైన వాడివి కాదు. ఆ విషయంలో నీవు అపనమ్మకం అనే అడుగు పెట్టుకొనవద్దు. నీలో ఒక ప్రత్యేకమైన శక్తి నిద్రిస్తూ ఉంది. ఆ శక్తిని జాగ్రత్తగా గుర్తించి దానిని నీవు వెలుగులోకి తీసుకురావడం నీ అధికారంలోనే ఉంది. నీలో ఉన్నటువంటి చిరస్థాయి బలం పరిపుష్టి కావాలి. ఓం అనే శక్తి తత్వమే నీ యొక్క బలం. మానవుడి జీవితం సుఖదుఖాలతో కలిసిపోతుంది. కష్టాలలో ఉన్నప్పుడు మానవుడి యొక్క మనస్సు భయంతో, నిరాశతో నిండిపోతుంది. అప్పుడు మానవుడికి తన యొక్క శక్తి సరిపోదనిపిస్తుంది. కాని నన్ను స్మరణ చేసినట్లయితే మనస్సునకు ధైర్యం, శక్తి లభిస్తుంది. నా స్మరణ నీకు అంతరంగ శక్తిని, నీకు అయోమయంలో మార్గదర్శకత్వం కలిగిస్తుంది. నన్ను నీవు స్మరించిన ఎడల నేను నీ రక్షణాధిపతిని అవుతాను. అది కేవలం శారీరక రక్షణ కాదు. మనస్సు, ప్రాణం, చిత్తం సర్వం నేనే కాపాడుతాను. ఎటువంటి కాలంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ రక్షణ విశ్వసనీయమైనది. కష్టం అనిపించే క్షణం అనేది పరీక్ష సమయంలో నీ విశ్వాసాన్ని బలపరిచే అవకాశం వంటిది. నన్ను స్మరించడం ద్వారా ఆ అంతరంగం ధైర్యంతో నిండుతుంది. నీ యొక్క మనస్సును పరమ సత్యానికి మరింత దగ్గర చేస్తుంది. నీ జీవితం వడగళ్ల వాన వలె దెబ్బలు పడుతూ ఉన్నా, తుఫానుల వలె ఎంత బలంగా పడవేస్తున్నా, నా స్మరణయందు నిలిచిన భక్తుడు వాటిని తట్టుకుని నిలువగలుగుతాడు. పుత్రా, కారణ జన్ముడికైనా అకారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒక్కటే. విధిరాత అనేది మారదు. జీవితాన్ని భయపెట్టేవారికి జీవితమే భయపడుతుంది. నీలో ఉన్నటువంటి అద్భుతమైన, అసాధారణమైన, అమోఘమైన గుణగుణాలను చూసి మాత్రమే లోకం మోకరిల్లుతుంది. పుత్రా, పుట్టగానే బంగారు ఊయలలో ఊగినా సరే కాలం అనే జీవితం తడిబట్ట పిండినట్టు పిండక మానదు. అంతకన్నా మహా సాధన అనేది మరొకటి ఉండదు. మానవుడిగా పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సత్యాన్వేషణ కోసం తహతహలాడడం మానవుడికి ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలితం. పుత్రా, నీవు నన్ను మరువకు. నీ గుండెల్లోని దీపాన్ని మరింత జ్వలింపచేయి. నీకు అవసరమైన
ధైర్యం, స్పష్టత, విశ్వాసం కలిగింపచేస్తాను